హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మహాశివరాత్రి తర్వాత మకర రాశి వారి జీవితం మారబోతుంది. శివుడి కన్ను మీపై పడింది. ఆ త్రినేత్రుడి దివ్య దృష్టి నేరుగా పై పడడం వల్ల మీ తలరాతే మారబోతుంది. జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు, ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు మరియు నిరాశలకు ముగింపు పలకడానికి సిద్ధమయ్యాడు. శివయ్య కటాక్షం పొందిన వారికి సాధ్యమైనది ఏదీ ఉండదు. ఇక మకర రాశి వారికి ఏ విధంగా అనుగ్రహించబోతున్నాడు? మీ జీవితంలో ఆ రాజయోగం ఎలా ప్రారంభం కాబోతుంది? అసలు శివుడి కన్ను మీపై పడటం వల్ల మీ జాతకంలో మారబోయే అదృష్ట రేఖలు ఏమిటి? ఆర్థికంగా, మానసికంగా మరియు వ్యక్తిగతంగా శివయ్య కరుణ వల్ల మీకు అందబోయే అద్భుతమైన ఫలితాలు ఏమిటో ఇప్పుడు లోతుగా మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జ్యోతిష్య శాస్త్రంలో మకర రాశి 12వ రాశులలో 10వదిగా పరిగణింపబడుతుంది. ఈ రాశి రాజకీయ అధిపతి, కర్మ ప్రధాన శనిదేవుడు మకర రాశి వారి భూతత్వానికి చెందినవారుగా కావడం వల్ల వీరు సమాజం చాలా అదృష్టవంతాన్ని కలిగి ఉంటారు. వీరి స్వభావం గురించి మాట్లాడవలసి వస్తే, వీరు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తారు. నియమ నిబంధనలతో పట్టుదలతో పూర్తి చేయడం వీరి ప్రత్యేకత. మకర రాశి వ్యక్తులు సాధారణంగా చాలా గంభీరంగా కనిపిస్తారు. వీరు అనవసరమైన మాటల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. ఇక వీరిలో ఉండే ఓర్పు, సహనం, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎదురైనా అన్ని ఆటంకాలు వచ్చినా, ఏమైనా తాము అనుకున్న లక్ష్యాలను చేరుకునే వరకు విశ్రమిస్తారు. సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని తపన వీరిలో నిరంతరం ఉంటుంది. వీరు తమ జీవితంలో ప్రతి అడుగు వేయి చాలా తీర్చిదిద్దలనే వేస్తారు. ఈ రాశివారు పట్టుదలతో న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అయితే వీరి అధికారత్వాన్ని చలాకితనం కంటే బాధ్యతలు మోహించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరి ఆలోచనలు ఎప్పుడూ భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని ఉంటాయి. పొదుపు చేయడం, వనరులను సమర్థించవంతంగా వాడుకోవడం, విద్య, స్నేహం లేదా బంధాల విషయంలో వీరు చాలా నమ్మకస్తులుగా. ఒక్కసారి ఎవరినైనా నమ్మితే వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతూ ఉంటారు. అయితే వీరు తమ మనసులోని భావాలను ఎంత సులభంగా బయటపెట్టరు. ఇక దీనివల్ల కొన్నిసార్లు వీరు ఇతరులకు కఠినంగా లేదా గర్వంగా కనిపిస్తారు. సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. తమ కుటుంబాన్ని, సాంప్రదాయాలను గౌరవించడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. అయితే వీరు అనుభవించే కష్టాల వెనుక ఒక గొప్ప ప్రగతి దాగి ఉంటుంది. కష్టాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వయసు పెరిగే కొద్దీ వీరు ఆర్థిక సామర్థ్యంగా గొప్ప స్థాయికి చేరుకుంటారు. వీరిలోని మొండితనం కొన్నిసార్లు వీరికి ఇబ్బంది కలిగించిన అది ఏం చేరుకోకుండా, విమర్శించకుండా ఎదురుకు సాగిపోతూ ఉంటారు. ఇక మార్చుకుంటూ ఉంటారు. పని పట్ల ఉన్న మక్కువ కొన్నిసార్లు తమ ఆరోగ్యాన్ని మరియు వ్యక్తిగత జీవితాన్ని వహిస్తూ ఉంటారు. కానీ వారి అంకిత లక్ష్యం ఎప్పుడూ కూడా తమ వారికి ఒక సురక్షితమైన జీవితాన్ని అందించడమే అయి ఉంటుంది. ఇక ఈ విధంగా మకర రాశి వారు తమ నియమ నిబంధన పోరాటం యోధులుగా జీవితాంతం శ్రమిస్తూ ఉంటారు. మహాశివరాత్రి పర్వదినం తర్వాత మకర రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన నష్టం ఇక ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన మానసిక ఆవేదన, ఆర్థిక ఇబ్బందులు మరియు శారీరక కష్టాలకు ఆ పరమశివుడి కరుణా కటాక్షాలు ముగింపు పలుకుతూ ఉన్నాయి. జ్యోతిష్య పాలన ప్రకారం శనిదేవుడు శివయ్యకు ఓ పరమ భక్తుడు మరియు శివయ్య ఆజ్ఞ ప్రకారమే జరుగుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక మహాశివరాత్రి వేళ శివయ్య కన్ను మీపై పడటం వల్ల, అంటే మీ జాతకంలో అనే శని దోషం ప్రభావం గణనీయంగా తగ్గిపోతుందని అర్థం అవుతుంది. ఇక మకర రాశి వారికి ఈ కాలం ఒక సంజీవని అనిగా పనిచేస్తుంది. శివరాత్రి తరువాత గ్రహ అనుకూతలు మీకు అనుకూలంగా మారుతూ ఉండడంతో మీరు చేసే ప్రతి పనిలో దోహదపడుతుంది. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఈ కాలం ఎంత పనిచేస్తూ ఉంటుంది. ఇక గతంలో ఎన్ని ఇంటర్వ్యూలకు హాజరైన ఫలితం లేక నిరాశ చెందిన వారికి ఇప్పుడు ఆశించిన కంపెనీల నుండి
పిలుపు వస్తాయి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారం గతంలో ఉన్న ఇక మకర రాశి వారులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. రియల్ ఎస్టేట్లో రంగంలో ఉన్నవారికి పెండింగ్లో ఉన్న రియల్ ఎస్టేట్ ఇక క్లియర్ అవుతూ ఉంటుంది. ఇక భూభాములకు సంబంధించిన తగాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారంతో ఉంటాయి. ఆర్థికంగా మీకు ఒక కొత్త స్థిరత్వాన్ని పొందుతారు. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తాయి. మీకు చాలా కాలంగా కొనాలనుకుంటున్న ఇల్లు లేదా వాహనం ఈ కాలంలోనే మీకు ఇది అందే అవకాశం ఉంది. ఇక మీలో గొప్ప మార్పు వస్తుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. దీనివల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మహాశివరాత్రి రోజున మకర రాశి వారు కొన్ని ప్రత్యేకమైన ఆచారాలను పాటించడం వల్ల ఆ శివయ్య ప్రత్యేకత ఆశీర్వాదాలను మీరు పొందవచ్చు. శివరాత్రి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి మరియు ఆవు పాలతో అభిషేకం చేయడం అత్యంత శ్రేయస్కరం. ఈ పవిత్రమైన సమయంలో పార్వతి నామాన్ని, శక్తివంతమైన మంత్రాన్ని జపించడం వల్ల లేదా సాధ్యమైనంత వరకు ఎక్కువ సార్లు జపిస్తే ఈ మంత్రం జీవితంలోని మీకు ఉన్న అడ్డంకులను తొలగించే మార్గాన్ని శుభ్రం చేస్తుంది. ఇక శివరాత్రి రోజున ఉపవాసం ఉండడం వల్ల మీ శరీరంలో ప్రతికూల శక్తి తగ్గిపోయి సానుకూలత శక్తి అనేది పెరుగుతుంది. ఇక రాత్రంతా జాగరణ చేస్తూ శివనామ స్మరణ చేయడం వల్ల మీకు సకల సంపదలు వర్తిస్తాయి. ఇక పసుపు రంగు పువ్వులు లేదా నీలం రంగు పువ్వులతో ఆ శివుణ్ణి ఆరాధించడం వల్ల మీ రాశికి అధిపతి అయిన శనిదేవుడు కూడా సంతోషిస్తాడు. ఈ రోజున పేదలకు దానం లేదా వస్త్రదానం చేయడం వల్ల పుణ్య ఫలితం అనేది మీకు రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా నల్ల నువ్వులను శివలింగంపై సమర్పించడం వల్ల ఏండ్ల నాటి శని ప్రభావం తగ్గుతుంది. ఇక మీ ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. దీర్ఘకాలికంగా బాధపడుతున్న అనారోగ్య సమస్యల నుండి మీరు ఇప్పుడు కోలుకుంటారు. మానసిక ఒత్తిడి కూడా మాయమైపోతుంది. మీకు తెలియని శక్తి మీలో ప్రవేశించినట్లుగా మీరు గమనిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో ఒక చిన్న విభేదాలు ఇవన్నీ తగ్గిపోతాయి. ఇంట్లో శాంతి అనేది నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ కాలంలో శుభవార్తలు అందుతాయి. ఇక ఈ రాశికి చెందిన 3 ప్రధాన నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రావణ మరియు ధనిష్ట నక్షత్రాల వారు శివరాత్రి తర్వాత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో లోతుగా పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు వెలువడుతూ ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి సూర్యుడు అధిపతి. వీరు శివరాత్రి రోజున 7 ముఖాల రుద్రాక్షతో పాటు 1 ముఖి లేదా 12 ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సమాజంలో వీరు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక గుర్తిస్తారు. రాజకీయంలో ఉన్నవారికి ఈ కాలం చాలా అత్యంత అనుకూలంగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం వారికి చంద్రుడు అధిపతి. వీరు మానసికంగా చాలా సున్నితంగా ఉంటారు. వీరు 7 ముఖాల రుద్రాక్షతో పాటు 2 ముఖాల రుద్రాక్షలో ధరించాలి. దీనివల్ల మీ మనసులోని ఎలర్జీ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. కళారంగం మరియు సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఈ కాలం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆర్థిక లాభాలు కలగటమే కాకుండా తల్లి వైపు నుండి మీకు మద్దతు కూడా లభిస్తుంది. ఇక ధనిష్ట నక్షత్రం వారికి కుజుడు అధిపతి. వీరు చాలా నేరుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీరు 7 ముఖాల రుద్రాక్షతో పాటు 3 ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల అగ్నితత్వం వంటి శక్తిని పొందుతారు. రియల్ ఎస్టేట్ మరియు ఇతర రంగాల మరింత వ్యవహరిస్తున్న వీరికి ఎదురు అనేది ఉండదు. ఇక శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు వీరికి అనుకూలంగా మారుతాయి. ఇక శాస్త్రవేత్తల సమయం బంగారు అవకాశం అనేది ఉంటుంది. మహాశివరాత్రి తర్వాత మకర రాశి వారి సామాజిక జీవితం కూడా పెను మార్పులు వస్తాయి. వీరు పడే కష్టానికి తగిన ఫలింపు అనేది గతంలో మిమ్మల్ని విమర్శించిన వారే ఇప్పుడు మీ సహాయం కోసం ఎదురు చూస్తారు. మీ మాట తీరులో ఒక రకమైన గంభీరము మరియు స్పష్టత వస్తుంది. దీనివల్ల మీరు ఇతరులను సులభంగా ప్రభావితం చేసుకోగలుగుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే మకర రాశి విద్యార్థులకు ఆటంకాలు అన్నీ తొలగిపోయే మార్గం అనేది సగమనం అవుతుంది. మీకు వచ్చే కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడంతో మీరు ఇప్పుడు సిద్ధంగా ఉండాలి.
ఇక ఈ అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టకండి. శివయ్య ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితం బాగుంటుంది. మీ ఆదాయం పెరగడమే కాకుండా సంపాదన ధనాన్ని సరైన పద్ధతిలో నిలబెట్టుకోండి. పెట్టే జ్ఞానాన్ని మీకు ఆ శివయ్య ఇస్తాడు. ఇక షేర్ మార్కెట్ లేదా ఇతరుల డిపాజిట్ రంగంలో ఉన్న వారికి కూడా లాభాలు గడిచే సమయం ఉంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సలహాలు తీసుకోవడం మంచిది. ఇక దాన ధర్మాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇది మీ ఆత్మకు శాంతిని ఇస్తుంది. క్రమశిక్షణ చేయాలి. ఇక క్రమశిక్షణ మరియు ప్రతిష్టం చేసుకోవాలి. ఇక శివయ్య ఆశీస్సులు ఉన్నాయి కదా అని అశ్రద్ధ చేయకుండా మీ ప్రయత్నాలు నిరంతరం కొనసాగించాలి. దైవ బలం మరియు మానవ ప్రయత్నం తోడైతేనే ఫలితం అనేది అమోఘంగా ఉంటుంది. ఇక శివరాత్రి నాడు వీరు చేసే ప్రార్థనలు మరియు రాబోయే భవిష్యత్తుకు కూడా నిర్ణయాలు మంచిగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మీరు తీసుకునే ఇక పండుగ రోజున కాకుండా ఇక సాధన చేయండి. ఇక విలువ పత్రాలను పూజ చేసేటప్పుడు శివ అష్టాత్తర స్తోత్రం చదవండి. దీనివల్ల మీ ఇంట్లో వాస్తు దోషాలు మరియు నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగిపోతాయి. శివయ్య కటాక్షం వల్ల మీ ఇంట్లో మంగళకరమైన కార్యక్రమాలు అనేటివి జరుగుతాయి. వివాహం కాని వారికి కూడా అనుకూలమైన సంబంధాలు వస్తాయి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న చితకలు సమస్యలు ఉన్న అవి కూడా ఈ శివరాత్రి తర్వాత సద్దుమణుగు అవుతాయి. ఇక భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి అవగాహన అనేది అవసరం. ఇక మీకు నమ్మిన సిద్ధాంతం పెట్టుబడి అనడం. దీనివల్ల మీకు సమాజంలో మంచి పేరు అనేది వస్తుంది. శివయ్య మీ వెంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు అన్నమాట. నమ్మకంతో ముందడుగు వేయండి. ఇక మకర రాశి వారు ఎదుర్కొన్న అన్ని ఒడిదుడుకులు కూడా తగ్గిపోతాయి. ఆనందకరమైన జీవితం ప్రారంభం కావడానికి ఈ మహాశివరాత్రి ఒక నాంది పలకబోతుంది. శివనామస్మరణ శివయ్య నామస్మరణతో మీరు జీవితంలోని చీకటిని ప్రారదోలి వెలుగును ప్రార్థించండి. అద్భుతమైన మార్పు కేవలం తాత్కాలికమే కాకుండా మీ జీవితంలో శాశ్వతమైన సుఖ సంతోషాలు నింపుతాయి. శివయ్య అనుగ్రహం ఉన్నంతకాలం మకర రాశి వారికి ఇక తిరుగు అనేది ఉండదు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే స్మరణ చేయడం వల్ల రోజంతా కూడా మీకు విజయవంతంగా సాగుతుంది. మీరు చేసే ప్రతి దానం కూడా మంచిగా మెరుగుపడుతుంది. ఇక ఈ రాశి వారి జీవితం శివరాత్రి తర్వాత ఒక అద్భుతమైన విజయాలను రాబోతుంది. శివరాత్రి తర్వాత మకర రాశి వారి జీవితంలో ఒక రకమైన ఆత్మీయ తేజస్సు అనేది కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని శారీరకంగా కాకుండా మరియు మానసికంగా కూడా శక్తివంతంగా చేస్తుంది. గతంలో మిమ్మల్ని వేధించిన భయాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఇప్పుడు ఏ భయం ఉండదు. ఇక మీలో ఉండే సృజనాత్మకత బయటకు వస్తుంది. ఇక రచయితలు, కళాకారులు మరియు విద్యావేత్తలు ఈ కాలం అత్యంత ప్రకటితంగా ఉంటుంది. సమాజంలో మీరు చేసే ప్రతి పనికి కూడా ఒక విలువ అనేది ఏర్పడుతుంది. ఇక మీ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఉన్న ఆందోళన అన్నీ కూడా తొలగిపోతాయి. వీరికి ఒక మంచి విద్యా అవకాశాలు లేదా ఉద్యోగ అవకాశాలు అనేటివి వస్తాయి. వీరు చేసే ప్రయాణాలకు మంచిగా ఉంటాయి. యాత్రలు చేయడం వల్ల మీకు మనసులోనికి అన్నీ మంచిగా ఉంటుంది. ఇక కాశీ, కాళేశ్వరం లేదా శ్రీకాళహస్తి క్షేత్రాలు దర్శించడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు అనేటివి పూర్తిగా తొలగిపోతాయి. మకర రాశి వారు సాధారణంగా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ ఆలోచనలు ఒక రూపానికి వచ్చే అవకాశం వస్తుంది. ఈ సహనంతో ముందడుగు వేయండి. ఇక ఆ శివయ్య మీకు కావాల్సిన ధైర్యాన్ని ఇస్తాడు. మీపై ఉన్న అభినందనకు ఇక అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక నిజాయితీగా నిరూపించబడుతుంది. సమాజంలో మీరు ఒక గౌరవనీయమైన వ్యక్తిగా ఎదుగుతారు. ఆర్థికంగా రాబోయే అన్ని విషయాలు కూడా ఆయన జాగ్రత్తగా ఉంటూనే ధైర్యంగా ముందడుగు వేయండి. శివయ్య ఆశీర్వాదంతో మీ ఇల్లు లక్ష్మీ కటాక్షంతో నిండుతుంది. ఇక మకర రాశి వారికి ఈ శివరాత్రి ఒక వరం లాంటిది. ఈ కాలాన్ని బట్టి మీ జీవితాన్ని సార్థకం చేసుకోకండి. సద్వినియోగం చేసుకొని శివయ్యను భావిస్తూ స్మరణతో ఉండండి. ఇక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.